కామారెడ్డి జిల్లా క్రీడా సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సంఘం జిల్లా అధ్యక్షునిగా గడ్కో లక్ష్మీ నర్సగౌడ్, ప్రధాన కార్యదర్శిగా బూక్యా చందర్ నాయక్, కోశాధికారిగా రాజలింగం ఎన్నికయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. 2 ఏళ్ల పదవీ కాలంలో సభ్యుల నమ్మకం వమ్ము కాకుండా పనిచేస్తామని అన్నారు. క్రీడా సంఘ సభ్యులందరికీ నా గెలుపు అందరూ కృషి చేసినందుకు చాలా సంతోషం. ఏదైతే నేను లక్ష్యాలు పెట్టినో కంపల్సరీ ఆచాతూచాక తప్పకుండా 9 నెలల్లో భవనం కట్టిస్తానని మాటిస్తున్నాను. అలాగే ఏమేమి చెప్పినో అవన్నీ పనులన్నీ పూర్తి చేస్తాను. ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగు, ప్రతి 6 నెలలకు ఒకసారి జనరల్ పార్టీ మీటింగు అండ్ లెక్కలు చూపిస్తాను. అందరికీ నేను గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించే బాధ్యత నాది. మళ్ళీ ఏదైనా తప్పు ఉంటే తప్పు లేకుండా సరిదిద్దుకునే మా కార్యవర్గాన్ని ఎన్నుకొని ముందు ప్రధాన నడుపుతానని అందరికీ మాటిస్తున్నాను. మీ అందరికీ ప్రతి ఓటేసిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు. పేరున ధన్యవాదాలు అన్న. నా గెలుపుకు కృషి చేసి అందరికీ పేరు అందరికీ రుణపడి ఉంటా. మీరు ఇచ్చిన ఈ గెలుపు నాది కాదు, మన అందరిది. మా అధ్యక్షులు మా బాడీ చెప్పినట్టు డెవలప్మెంట్లో కానీ మంచి చెడులో కానీ కార్యకర్త మన అందరు ఏజెంట్లో కానీ సాధక బాధకలు అన్ని దాంట్లో ముందుంటామని ఎప్పుడు ఈ 2 సంవత్సరం మాకు అప్పయిన పదవిని మేము మీ నమ్మకమును ముమ్ము చేయకుండా అందరి సమక్షంతో అందరినీ కలుపుకొని పనిచేస్తామని, ఈ క్రీడను మంచి ముందుకు తీసుకెళ్తామని, అందరి సహకారంతో అందరి సలహాతోని పనిచేస్తామని మనస్ఫూర్తిగా పేరున అందరినీ ధన్యవాదాలు. కామారెడ్డి క్రీడా సంఘం అయితే ఈ సంవత్సరాల నుంచి చేసిన కార్యక్రమాల వల్ల ఇంతవరకు కామారెడ్డిలోనే క్రీడా సంఘం అంటే ఒక ఉన్నత స్థాయికి ఎదిగింది. ఆ స్థాయిని మరింత పెంచేందుకు మా కార్యవర్గ సభ్యులతో సహా అందరితో సహా దోహదం చేసి ఈ కార్యవర్గాన్ని తర్వాత ఈ క్రీడా సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని అది ఆశిస్తున్నాము.